కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావు క్వార్టర్స్ కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. ప్రస్తుతం ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ఆయన రాష్ట్రం బయట ఉన్నారు. ఇన్నాళ్ళు నిన్ననే హైదరాబాద్ కు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన మినిస్టర్ క్వార్టర్స్ కి రావడం తోటి ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరతారన్న దానికి సంబంధించి కొంత బలం చేకూరుస్తున్నప్పటికీ ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావును కలిశానని చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి మరికొంతమంది టిఆర్ఎస్ పార్టీలకు వచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మరో ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే నల్గొండ జిల్లా మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు గతంలో టీడీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని టిఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హరీష్ రావుతో భేటీకి సంబంధించిన వివరాలు, అంటే ఆయన పార్టీలో చేరడానికి సంబంధించి మంతనాలు చేయడానికి వచ్చారా లేక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి డిస్కస్ చేయడానికి వచ్చారని దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది. స్వాతి. రైట్ సోమ్ గోపాల్.